వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై ముందుకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేశారు. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది ఎయిర్లైన్స్ సౌత్ వెస్ట్ కంపెనీ. సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి వివరించారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా మైనార్టీ నేతకు తప్పకుండా చోటు లభిస్తుందని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్టీ నుంచి మైనార్టీ నేత గెలిచి ఉంటే మొదటి విడతలోనే మరి కేబినెట్ లో అవకాశం ఉండేదని, డిసెంబర్ జనవరిలో ఎప్పుడు విస్తరణ జరిగినా మైనార్టీకి తప్పకుండా ఛాన్స్ దక్కుతుందంటూ పేర్కొన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇటీవల నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. కాగా బాధిత కుటుంబాన్ని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో గల ప్రమోద్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో త్వరలోనే సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా 1,00,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సరికొత్తగా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అవినీతి దోపిడీకి బీఆర్ఎస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వ్యాఖ్యానించారు. ఈ రోజు లిక్కర్ అంటేనే వారి పేటెంట్ గా మారిపోయిందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాజకీయంగా లబ్ధి పొందేందుకే ప్రజల్లో లేని అపోహలు సృష్టించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారాయన. మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా నిలవండి, ప్రజాపాలనకు భరోసా ఇవ్వండి అంటూ మంత్రి సీతక్క గారు పిలుపునిచ్చారు. యువకుడైన నవీన్ కుమార్ యాదవ్ పిలిస్తే పలికే వ్యక్తి అని, అతన్ని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా నిలవాలంటూ కోరారు. బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్ లో అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తో కలిసి మంత్రి సీతక్క గారు ప్రచారం నిర్వహించారు.